బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. లోకేష్ను విచారించేందుకు సిఐడి బృందం నారా లోకేష్కు నోటీసులు ఇవ్వనుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు నారా లోకేష్. తాజాగా ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. మరోవైపు ముందస్తుగా నారా లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. లోకేష్ను విచారించేందుకు సిఐడి బృందం నారా లోకేష్కు నోటీసులు ఇవ్వనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు నారా లోకేష్. ఇక తాజాగా ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. మరోవైపు ముందస్తుగా నారా లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. లోకేష్ను విచారించేందుకు సిఐడి బృందం నారా లోకేష్కు నోటీసులు ఇవ్వనుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు నారా లోకేష్. తాజాగా ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. మరోవైపు ముందస్తుగా నారా లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి తాజాగా సిఐడి పోలీసులు లోకేష్ కు నోటీస్ ఇచ్చేందుకు ఢిల్లీ బయలుదేరారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు పిటిషన్, ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన లోకేష్ కు డిస్పోజ్ చేయడం జరిగింది. దీంతోనే కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ కు 41 సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిఐడి అధికారులు లోకేష్ కు నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి A14గా మెమో దాఖలు చేసిన సిఐడి అధికారులు ఇప్పుడు లోకేష్ కు నోటీసులు ఇవ్వబోతున్నారు. అంటే 41A కింద అయితే ముందుగా ఏదైతే ఖచ్చితంగా వచ్చి పోలీసు విచారణను ఎదుర్కోవాలి, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని చెప్పేసి 41A చెబుతుంది. సో దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీనికి కనుక పోలీసుల ముందు అపియర్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సెక్షన్ ప్రకారం ముందుగా చెప్పిన చోట వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పోలీసు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు సిఐడి సేకరించింది కాబట్టి A14 కింద లోకేష్ పేరు చేర్చింది కాబట్టి కేసులో ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఈ కేసులో లోకేష్ కున్న సంబంధాలు ఏంటి, అదేవిధంగా నారాయణతో పాటు ఇతర ఎవరెవరికి భూములలో ఎక్కడ అలైన్మెంట్స్ చేంజెస్ జరిగినాయి అన్న అంశాలన్నిటి మీద కూడా సిఐడి అధికారులు లోకేష్ ప్రశ్నించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి సహకరించాల్సిందిగా ముందుగా 41A కింద నోటీసులు ఇవ్వబోతున్నారు. ఒకవేళ అప్పటికి లోకేష్ సహకరించకపోతే, లేకుంటే పోలీసు విచారణ హాజరు కాకపోతే నెక్స్ట్ ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక
లోకేష్ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మేరకు చుట్టుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక మరోవైపు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పై 2 గంటల 10 నిమిషాలకు కోర్టు విచారించబోతుంది. ఈ 2 కేసులు కూడా నుంచి కూడా లోకేష్ న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు. ఏం చేయాలి, ఎలా కేసుల నుంచి బయటపడేందుకు మార్గాలు ఏంటన్న అంశాలన్నింటినీ కూడా లోకేష్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.